ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. నిజంగానే మహిళా లోకం ఈరోజు తలదించుకునే పరిస్థితిలో ఉంది. ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ కానీ లేకపోతే గౌరవం కానీ ఎక్కడా కూడా లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో మాటలకు మాత్రమే పరిమితము. మాటలు మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళకు కూడా మేకప్ చేసుకుంటూ తిరుగుతున్నారు తప్ప నిజంగానే ప్రజలకైతే వాళ్ళు చెప్పిన వాగ్దానాలు కానీ వాళ్ళు చెప్పిన ఏవి కూడా పూర్తి స్థాయిగా అమలు చేయట్లేదు. ఇంకొక మరి ఇక్కడ సీఎం గారు ఉన్నారు, అలాగే ముగ్గురు మంత్రులు ఉన్నారు, మరి అలాగే కేంద్ర మంత్రి ఉన్నారు, అందరూ ఉన్నారు. ఉన్నప్పుడు కూడా ఒక మహిళా ఎమ్మెల్యే ఉండి కూడా ఆ నియోజకవర్గంలో ఘర్షణ జరిగితే ఎందుకు లైవ్ లైట్ లో తీసుకొని రాలేదని చెప్పి గల్లా మాధవి గారిని అడుగుతున్నాం. ప్రతిరోజు కూడా నేను ప్రజల్లో ఉంటున్నాను, ప్రజల కోసం తిరుగుతున్నాను, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నేను ఖచ్చితంగా నుంచుంటాను అని చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఒక మహిళకి మరి కష్టం వస్తే ఎందుకు నిలబడలేదని చెప్పి మరి గల్లా మాధవి గారిని అడుగుతున్నాము. మరి ఆవిడికి తెలిసి కూడా వాళ్ళని కాపాడుకోవడానికి ఈ ఇష్యూని రైజ్ చేయకుండా చేయటానికి పోలీసులను ఈరోజు బలి చేస్తున్నారు. ఈరోజు పోలీసుల వ్యవస్థ ఎలా ఉంది అని అంటే అటు వెళ్ళక ఇటు వెళ్ళలేక ఎటు దూకలేక వాళ్ళు సతమతం అయిపోతున్నారు. ఎందుకనంటే పోలీసు ఏది వచ్చినా కూడా వాళ్ళ మీదే నెడుతున్నారు. ఏదైనా వస్తే వాళ్ళని వీఆర్ పంపిస్తున్నారు, ఏదైనా వస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థని వాడుకొని ఈరోజు ప్రభుత్వాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. దాదాపుగా 3 నెలల నుంచి పోలీస్ వ్యవస్థని వాడుకొని ఎంతో మంది మరి సూసైడ్ చేసుకోవడం కానీ లేకపోతే ఎంతో మంది మరి లాకప్ డెత్, సాయి కృష్ణ లాకప్ డెత్ కానీ ఇవన్నీ జరుగుతుంది. ఈ రోజు ఒక మహిళని ఈ విధంగా చేయటం అనేది నిజంగానే తల దించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడే మీరు చూసుకుంటే ఉమెన్ కమిషన్ వాళ్ళ ఇల్లు గుంటూరు 2 టౌన్లోనే, అలాగే మరి హోంమంత్రి అనిత గారు కూడా ఒక మహిళనే. ఇంతమంది మహిళలు ఉండి మహిళలకి రక్షణ లేకుండా చేస్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వంలో మీరు చూసి పై స్థాయి దగ్గర నుంచి కింద స్థాయి వరకు, కింద స్థాయి కార్యకర్త ఎందుకు చేయకుండా ఉంటాడు? ఎందుకంటే పై స్థాయి కార్యకర్తే, పై స్థాయి ఉన్న నాయకులు వాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళని చూసి నేర్చుకుంటారు. అలాగే ఈరోజు ఆ విధంగానే చూసి నేర్చుకున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు చేస్తే తప్పు కానప్పుడు మనం చేస్తే తప్పేముంది అని చెప్పి ఉద్దేశంతో మరి కింద వాళ్ళు ఉన్న కార్యకర్త మరి వాళ్ళు ఎందుకు చేయకుండా ఉంటారు? మల్లెల మూర్తి తప్పు కాదని అనుకున్నారు, అందుకోసం హిజ్రాని తీసుకొని వచ్చి ఆవిడని అలా విధంగా చేయటం నిజంగానే ఆ వీడియో చూస్తే ఎంత బాధగా ఉంది అని అంటే మన ఇంట్లో మన దగ్గర ఉండే వ్యక్తికి అలా జరిగితే రేపటి రోజు ఎవరికి జరగకుండా ఉంటుంది అని చెప్పి ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు గ్రహించాలి. ఈ రోజు ఎవరు గొంతెత్తకపోయారనుకోండి ఇలాంటి ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. జరగటానికి ఈ కూటమి ప్రభుత్వం చూస్తూనే ఉంటుంది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి నేను తెలియచేస్తున్నాను అని చెప్పుకుంటా వస్తారు తప్ప దాన్ని ఎక్కడా కూడా నివారించరు. ఎందుకనంటే వాళ్ళని కాపాడుకోవాలి. ఒకవేళ తను తప్పు చేశాడని అనంటే వీళ్ళు తప్పు ఒప్పుకున్నట్టే అవుతుంది కదా. అందుకోసం మరి చంద్రబాబు నాయుడు గారు అందరి మధ్యలో నేను తప్పే, ఇది ఆయన చేసింది తప్పే అంటున్నారు. తప్పని అనట్లేదు, ఆ విధంగా తప్పు చేసిన ఏ కార్యకర్తనే వదిలిపెట్టట్లేదు అంటున్నారు. మరి మీ ఎమ్మెల్యేలు చేసినప్పుడు తప్పు అని చెప్పి ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? మరి ఈ రోజు ఒక చిన్న స్థాయి కార్యకర్త చేశాడని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు కదా. ఫస్ట్ మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అని అంటే ముందు మీ ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏ విధంగా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా హింసించారో వాళ్ళ మీద ముందు యాక్షన్ తీసుకుంటే అప్పుడు కింద ఉన్న కార్యకర్తలు కూడా సెటరేట్ అవుతారని చెప్పి మరి సీఎం గారిని అడుగుతున్నాం. మీరు 4వ సీఎం అయ్యారు. 4వ అయినప్పుడు కూడా ఇప్పుడు దాకా కూడా మరి ఎంతో ఈ కాలంలో అంటే దాదాపుగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉండి మహిళల్ని ఎలా గౌరవించాలో తెలిసిన వ్యక్తి ఈ రోజు ఎందుకు మహిళల్ని గౌరవించకుండా ఈ ప్రభుత్వం నడుపుతున్నారా అని చెప్పి అడుగుతున్నాను. అలాగే ఎన్నో మాటలు చెప్పారు, రక్షణ ఇస్తాను చేస్తానని చెప్పి. అనిత గారు ఉన్నారు, అనిత గారు ఏమయ్యారు? ఈ ఇష్యూ గురించి లైవ్ లైట్ లో వచ్చేదాకా కూడా మరి ఎందుకు మీరు దీని గురించి స్పందించలేదు? ఎందుకు ఆ కుటుంబానికి న్యాయంగా మీ వాళ్ళు నుంచోలేదు? మీ వాళ్ళు తప్పు చేశారనే కదా ఎవరు రాకుండా పోతున్నారు. మరి మమ్మల్ని వెళ్ళడానికి చేయడానికి మమ్మల్ని ఆపడానికి సాయశక్తిలో వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొని వచ్చారే మరి బాధితుల మీద, ఎందుకు మీరు ఈ విధమైన పరిపాలన చేస్తున్నారు? ఈ విధంగా హోమ్ మినిస్టర్ అంటే ఇదేనా? హోమ్ మినిస్టర్ అంటే మీరు బలోపేతానికి కానీ మీ వాళ్ళు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానిక ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారా అని చెప్పి అడుగుతున్నా. అలాగే రెడ్ బుక్
రెడ్ బుక్ రాజ్యాంగంలో మరి ఈ విధంగా రాసుందా? మీ రాజ్యాంగం, మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళల్ని ఇబ్బంది పెట్టాలి, మహిళల్ని కించపరచాలి, మహిళల్ని ఈ విధంగా హింసించాలి అని చెప్పి రాసుందా అని చెప్పి లోకేష్ గారిని అడుగుతున్నాం. మేము ఒకటే కోరుతున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి. ఈ రోజు ఆ మహిళ దగ్గరికి వెళ్తే నిజంగానే ఆవిడ చూస్తే ఎంత బాధేసింది. కన్నీళ్లతో ఆమె, అమ్మా నాకు న్యాయం చేయాలి, ఒకవేళ మీరు నాకు న్యాయం చేయగలిగితే ఎంతో మంది ఆడవాళ్ళని కాపాడినట్టు ఉంటారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కటే చేయగలదని చెప్పి ఆవిడ చెప్పటం, ఆవిడ ఏడటం నిజంగానే నాకు చాలా బాధగా అనిపించింది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి నుంచుంటాం, ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూసుకుంటాం, ఇంకొక మహిళకి జరగకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తున్నాను. మొదటిసారిగా ఈవెని కొట్టినప్పుడు, బాధితురాల్ని ఎవరైతే మూర్తి కొట్టాడో పగలు, ఆ కొట్టినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వాళ్ళు. అప్పుడే పోలీసులు రక్షణ కల్పించి ఉంటే, అప్పుడే కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుని ఉంటే రెండవ సంఘటన జరిగి ఉండేది కాదు. రెండవ సంఘటన జరగడానికి కూడా కారణం ఏంటంటే, మీరెళ్ళి నా మీద, తెలుగుదేశం నాయకుడి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడతారా అని సెకండ్ యాక్ట్ వచ్చింది. ఇది పోలీసుల అలసత్వం కాదా అని ఆలోచించవలసిందిగా కోరుతున్నా. రెండవది ఏంటంటే, వాళ్ళ ఇంటికాడ సీసీ ఫుటేజ్, సీసీ కెమెరా లేకపోతే మొత్తం ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు, పోలీసులు తబక్క నొక్కేసేవాళ్ళు. అది ప్రభుత్వందైనా నొక్కేసేవాళ్ళు. అదేంటంటే ఈ బాధితురాలి ఇంటి దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు తీసుకొచ్చి బయట పెట్టారు. చూశారుగా, సీసీ ఫుటేజ్ ఇంకోటి అయితే నొక్కేసేవాళ్ళు. సీసీ ఫుటేజ్ ఉండటం వల్లనే ఈ క్రైమ్ బయటకు వచ్చింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాక్షి ఛానల్ లాంటి వాటిలో ఇంకా 2 ఛానల్స్ దీన్ని ప్రసారం చేశాయి. అప్పుడు మాత్రమే యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు, ఆ ఎమ్మెల్యే గారు వాడిని సస్పెండ్ చేసాం, మా చేతులు దులిపేసుకున్నాం అంటే మాత్రం ఇది తప్పు, అన్యాయం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాటల్లో మహిళల యొక్క రక్షణ గురించి మాట్లాడుతున్నాడు తప్ప, ఎక్కడ జరుగుతుంది మహిళల రక్షణ? ఇక్కడ చెప్పండి. ఆమెకి పాపం విజయలక్ష్మి గారి కొడుకు చనిపోతే రౌడీ షీట్ అని ప్రచారం చేస్తున్నారు. విజయలక్ష్మి ఏమో కన్నీరు మున్నీరు అవుతుంది. ఆమెనేమో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి కేసుల నుంచి విత్డ్రా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. చచ్చిపోతే ఆ రౌడీ షీట్ అంట, చచ్చిపోయిన సంగతి లేదు, ఇంకా రౌడీ షీట్ని చంపేయచ్చు అనేటువంటి పద్ధతుల్లో. మీరు చెప్పినట్టుగా కుప్పంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే చెట్టు కట్టేసి కొట్టారు ఒక మహిళల్ని. వాట్ యాక్షన్ దే హ్యావ్ టేకెన్? ఇవాళ ఏంటి? ఇవాళ సీసీ ఫుటేజ్ లేకపోయినా సోషల్ మీడియాలోనూ, ఒక వర్గమైన మీడియాలోనూ ఇది బయటికి రాకపోతే కేసు టాప్ అయిపోయేది. 17వ తారీఖు దాకా ఎందుకున్నారు మరి? ఇప్పుడు సస్పెండ్ చేసేసి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంత అసత్యాలు చెప్తాడు నాకు అర్థం కాలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు మధ్యలో వచ్చిన తగాదా అంట, మధ్యలో అంటే తెలుగుదేశం దొరపడ్డా అంట. అలా వచ్చిందే తెలుగుదేశం వాడికి, అక్కడ ఉన్నటువంటి పౌరుడికి. ఎక్కడొచ్చింది? బోర్వెల్ దగ్గర వచ్చింది. ఎందుకు వచ్చింది? లంచం అడిగితే వచ్చింది. ఇది కదా మొదలు. దీన్ని మాత్రం కప్పిపుచ్చేస్తున్నాడు. నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఎమ్మెల్యేల నాయకత్వంలో వార్డుల్లో, గ్రామాల్లో విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు, గంజాయి అమ్ముకుంటున్నారు. మీకు గుర్తుందా? పాపం ఈ హోంమంత్రి గారు వచ్చిన కొత్తలో 90 రోజుల్లో గంజాయి అవుట్ అని చెప్పింది. పెరిగిపోయింది గంజాయి. ఎక్కడ పెరిగిపోయింది? ఒక్కో చోట 200 బస్తాలు 300 బస్తాలు పట్టుకుంటున్నారు. ఏంది నాకు అర్థం కాలే. మాటల్లో మాత్రం అద్భుతాలు, చేతల్లో మాత్రం శూన్యాలు. ఈ రకంగా ప్రభుత్వం తయారైంది. పోలీసుల్ని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి ఉపయోగించుకోకుండా పొలిటికల్గా ఉపయోగిస్తున్నారు. అంబటి రాంబాబు మీద కేసు పెట్టు, నూరి ఫాతిమా మీద కేసు పెట్టు, ఆడు పేపర్లో అది రాశాడు వాడి మీద కేసు పెట్టు, సోషల్ మీడియాలో రాశాడు వాడి మీద కేసు పెట్టు. ఇవన్నీ పెట్టబట్టి ఇట్లా తయారవుతుంది. క్రైమ్ జరిగినప్పుడు రియాక్ట్ కాకుండా అంబటి రాంబాబుని అరెస్ట్ చేద్దామా, లేకపోతే సోషల్ మీడియా కార్యకర్తను పట్టుకుందామా, ఇదే పనిలో పోలీసులు ఉపయోగించుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చాలా ప్రమాదం ప్రజాస్వామ్యానికి అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేశారు అంతే. కేసులు పెట్టడం కూడా అంతే. నిందితులనేమో వదిలేస్తున్నారు, బాధితులు కేసులు పెడుతున్నారు. ఎన్ని ఉదాహరణలు! ఇంత దౌర్భాగ్యంగా పోలీసింగ్ ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేదు, ఇక ముందు కూడా ఉండదు. అంత దౌర్భాగ్యంగా తయారైంది. హోమ్ డిపార్ట్మెంట్ అంతా దౌర్భాగ్యంగా ఏ డిపార్ట్మెంట్ తయారు కాల, పొలిటికల్గా ఉపయోగించేస్తున్నారు.
అసలు ఆ హోంమంత్రి గారికి తెలుసో తెలియదు, అసలు నాకు తెలియదు. ఇంతవరకు లాకప్ డెత్ గురించి మాట్లాడింది హోంమంత్రి గారు, చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఇవాళ మాత్రం దీనిలో మాట్లాడారు. ఎందుకంటే అతను తెలుగుదేశం కార్యకర్త అని వాళ్ళకి తెలుసు. అంత పెద్ద లాకప్ డెత్ జరిగితే పెద్దలు కుట్టేసుకున్నారు హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పెద్దలు కుట్టేసుకున్నారు. ఇవాళ అయితే ఇదేదో కొంప మునిగిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. అది కూడా కొంప మునిగే వ్యవహారమే. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇలాంటి దారుణమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి ప్రధానమైన కారణం పోలీసు వ్యవస్థని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థని మీరు రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు. మీరు రాజకీయంగా పోలీసు వ్యవస్థల్ని కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించేంత వరకు లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండదు, దారుణాలు జరుగుతాయి, మీ కొంపే మునుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఎన్నిసార్లు అన్నాడు అదే చివరి రోజు, అదే చివరి రోజు అని? ఎవరికైనా ఒకరోజు చివరి రోజు అయిందా? ఎన్ని పిచ్చి మాటలు, పిచ్చి మాట. మీరు సరే కరెక్ట్గా ఇంకోసారి ఏది చూపిస్తా. ఎన్నిసార్లు తడబడ్డాడో చూసారా? మాట్లాడేటప్పుడు ఎందుకు తడబడతాడు తెలుసా? చెప్పేది అబద్ధం కాబట్టి తడబడుతుంటాడు. అతను చెప్పేది అన్ని అబద్ధాలే, అసత్యాలే. అందుకని తడబడ్డాడు. 2-3 సార్లు తడబడ్డాడు. చూడండి, చంద్రబాబు జనరల్గా తడబడ్డాడు, ఎక్కడో ఒకసారి తడబడతాడు. 2-3 సార్లు తడబడ్డాడు. ఎందుకంటే అప్పుడు చెప్పకపోతే ప్రమాదం ఏర్పడిద్దని చెప్పేశాడు అంతే. అప్పుడు తెలిసినట్టు, అంతకుముందే తెలుసు అతనికి. ముఖ్యమంత్రి తెలియదండి, ముఖ్యమంత్రి పేషీకి రాదండి, హోంమంత్రికి తెలియదండి. ఒక మహిళని నడి రోడ్డు మీద వివస్త్రలు చేస్తే పోలీసు వ్యవస్థలో ముఖ్యమంత్రికి చెప్పకుండా ఉంటారండి, హోంమంత్రికి చెప్పకుండా ఉంటారండి. నిన్న జరిగింది అంటాడు, 15వ తారీఖు జరిగితే నిన్న జరిగింది అంటాడు, 17వ తారీఖు జరిగింది అంటాడు. ఎంత అబద్ధం ఇది! దుర్మార్గం కదా. ఎందుకు అసత్యాలు చెప్పి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నావు? అంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అసత్యాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.